హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అండ్ చపాతీ చేసి జ్యూస్ స్టాల్ దగ్గరికి వెళ్ళాను. వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే లైక్ చేయండి. ముందుగా పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకొని వంట అయితే చేస్తున్నాను. ముందుగా రైస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా, లవంగాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసి పెట్టుకోను, అప్పుడే దంచి వేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న మటన్ని కొంచెం ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనివ్వాలి. అలా ఆయిల్లో మగ్గనిస్తే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్లోకి చపాతీ చేసుకుందాం అనుకుంటున్నాము. మటన్ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గాక కట్ చేసిన టమాటోని వేసుకోవాలి. సరిపడా కారం వేసుకొని విజిల్ పెట్టుకుంటే 5-6 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మటన్ చాలా చక్కగా ఉడుకుతుంది. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అన్ని విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మటన్ వండుకుంటూ చపాతీ అయితే స్టార్ట్ చేశాను. పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. కొన్ని వాటర్ పోసుకుంటూ మన చేతి వేళ్ళతోనే చపాతీకి కావాల్సినంత కన్సిస్టెన్సీతో పిండి అయితే కలుపుకోవాలి. త్వరగా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మా ఆయన మార్నింగ్ టిఫిన్ అయితే చేసి వెళ్ళారు. ఈరోజు బాక్స్ అయితే తీసుకెళ్ళలేడు. లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి షాప్ దగ్గరికి. ఇలా చపాతీ పిండికి కావాల్సినంత కన్సిస్టెన్సీతో చపాతీ పిండిని కలుపుకోవాలి. నేను చపాతీలు చేస్తుంటే మా పిల్లలు చాలా సతాయిస్తున్నారు. తొందరగా చేసుకుంటూ ఒకేసారి కాల్చుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీ అయితే చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీ అయితే కాల్చుకుంటూ చపాతీలు చేస్తున్నాను. ఇలాగే మిగతా పిండంతా చపాతీలు చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకున్నాను. మరొక వైపు కర్రీ కూడా ఉడికింది. ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. కర్రీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది కర్రీ. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా పిల్లలకి తినిపించుకుంటూ నేను తిన్నాను. తర్వాత తినేసి మా షాప్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్. ఫ్రెష్ ఫ్రూట్ తీసుకొని ఎలా కట్ చేసుకున్నానో చూడండి.
నిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అయితే జరిగాయి మా షాప్ దగ్గర. టెంపుల్ ప్లేస్లోనే మా షాపు. వీడియోకి యాడ్ చేశాను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సిద్దిపేట గడ్డలో అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా రండి, మహారాణిగా రండి. ఈ దాటాంజనేయ బండి ఇస్తున్నటువంటి దాటాంజనేయ బండి సభ్యులు అందిస్తున్నటువంటి అన్నప్రాస విచారణ కార్యక్రమాన్ని స్వీకరించండి. ఆ స్వామి వారి ఆశీస్సులకు మీరు పాల్గొనుకోవాలని కోరుతా ఉన్నాం. స్వాగతం, సుస్వాగతం మిత్రులందరికీ. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 14 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 2026 సంవత్సరంలో జరిగినటువంటి వీర హనుమాన్ విజయ యాత్ర ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. ఇందులో ముఖ్యంగా యువ కిషోరాలు నా కాషాయ సైనికులందరూ కూడా ముందుండి ఈ యొక్క రథాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని విజయవంతం శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయ